బ్యాచ్ వాళ్ళు మన రాజీవ్ గాంధీ గారిని ఎందుకు చంపారు? వీళ్ళు ఎప్పుడు అంటుంటారు త్యాగం చేశారు, దేశం కోసం త్యాగం చేశారంట. మీరు ఒక తప్పు చేసిన దానికి, అది ఇందిరాగాంధీ కూడా ఉంది, ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి జర్నల్ సింగ్ భింద్రన్వాలేని తయారు చేసి ఎవరు తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ. లాస్ట్లో అతను కూడా టెర్రరిస్ట్గా తయారయ్యాడు. మన అక్కడ వెళ్ళింది ఏంటి, ఎల్టీటీని డిసామ్ చేయడానికి వెళ్ళాం, ఎల్టీటీ దగ్గర నుంచి ఆయుధాలు గుంచుకోవడానికి వెళ్ళాం. ఇంకా ప్రభాకరన్ వాజ్ బికమింగ్ అ బిగ్ ప్రాబ్లం. కానీ లాస్ట్ ఏం జరిగిందంటే సినలీస్ వాళ్ళు కూడా కోపం వచ్చేసింది, ఈ తమిళ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ కోపం వచ్చేసింది. లాస్ట్లో ఇద్దరు కలిసి ఐపీకేఎఫ్ మీద పడ్డారు. స్ట్రేంజ్ యాక్సిడెంట్లో సంజయ్ గాంధీ గారు చనిపోయారు. అవును, అది కూడా పెద్ద మిస్టరీ. ఎందుకంటే అది చాలా సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్, అది వైట్ పైపర్. దాంట్లో ఆయన ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా అయిందో ఎవరికి తెలియదు. అది ఎంక్వైరీ కూడా కరెక్ట్గా బయటికి ఏం రాలేదు ఏం జరిగిందనేది. కానీ సంజయ్ గాంధీ గారిని సీన్ నుంచి మార్చేశారు మొత్తం. ఇంకా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజు జరిగిన ఇన్సిడెంట్స్ దానికన్నా పెద్ద మిస్టరీ. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఆగినప్పుడు అక్కడి నుంచి వాళ్ళతో వచ్చిన మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వెళ్ళారు. ఫ్యామిలీ మెంబర్ ఓకే, పేరు కూడా తీసుకోండి, మీరు గెస్ చేసుకోండి. ఈయన ఇచ్చిన మాట ఏంటి? శ్రీలంక వాళ్ళకి నేను పీస్ తీసుకొస్తాను, ప్రభాకర్ గారిని వాళ్ళ ఆర్మ్స్ని ఇవన్నీ కూడా ఇంటికి తీసుకుంటానని చెప్పారు. ఏంటి సార్ ఇదంటే? ఒకరేమో సపోర్ట్ చేస్తారు, ఇంకొకరేమో ఆర్మ్స్ కావాలని చెప్తారు. మీరు చెప్పిన దానికి ఈ చాలా ప్రాబ్లం, చాలా అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ తమిళ్స్కి ప్రాబ్లం అవుతుంది చెప్పి అప్పుడు జయవర్ధనే గారు, అప్పుడు శ్రీలంకన్ ప్రెసిడెంట్, అండ్ రాజీవ్ గాంధీ గారు అగ్రిమెంట్ సైన్ చేశారు. ఎంత కోపం ఉండే అంటే శ్రీలంకన్స్లో కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటున్నాము, ఒక శ్రీలంకన్ నేవల్ సోల్జర్ ఆయన తల మీద కొట్టారు. ఈ సోనియా గాంధీ రోల్ కేజీబీ ఫైల్స్లో చాలా ఉన్నాయి. మా ఆర్మీ సోల్జర్స్ని పెట్టుకొని 3,300 మందిని మనం కోల్పోయాం. మనం 3,300 మందిని ఆలోచించండి. వీ లాస్ట్ అవర్ సోల్జర్స్ ఫైటింగ్ సంబడి ఎల్సెస్ వార్. ఇందిరాగాంధీని చంపిన దానికి రివెంజ్గా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి 3,300 మంది 4,000 మంది సిక్స్ని ఢిల్లీలో మిగతా పార్టీలో చంపేశారు, మోస్ట్లీ ఢిల్లీలో. దానికి ఎవరు అడగట్లేదు. మొన్ననే సజ్జన్ కుమార్ని పనిష్ చేశారు, మళ్ళీ కేసు వేసి మళ్ళీ జైల్లో పంపించారు. మళ్ళీ ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని గాడ్సే చంపారు, గాడ్సే దేశద్రోహి, లైక్ ఇట్లాంటి కొన్ని ట్యాగ్స్ నేను వినేవాడిని ఎక్కడన్నా ఆర్టికల్స్లో చూసిన. మరి ఇక్కడ లైక్ రాజీవ్ గాంధీ గారిని వీళ్ళు చంపారు, అది అందరికీ తెలుసు, బట్ వీళ్ళ పేరు ఎందుకు హైలైట్ చేయరు? నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే గోడ్సే గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ని తిడతారు, సవర్కర్ని తిడతారు, హిందూ మహాసభని తిడతారు, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు చేసిన హత్య అంటారు. రాజీవ్ గాంధీ గారిని కూడా హత్యను చంపారు కదా, అంతే కదా. వాళ్ళు చంపిన వాళ్ళు ఎల్టీటీ వాళ్ళు కదా. అవును. మళ్ళీ మీరు జైలుకి ఎందుకు, వాళ్ళు రిహాక్ ఎందుకు మీరు పిటిషన్ ఎందుకు పెట్టారండి? మెర్సీ పిటిషన్ ప్రియాంక వాద్రా వీళ్ళందరూ వెళ్ళి మీరు ఎందుకు చేశారు? అది వాళ్ళతో ఏదైనా డీల్ చేసుకున్నారా? గోడ్సే, సిక్ బాడీ గార్డ్స్, ఎల్టీటీ ఇక్కడేమో కండెమ్ చేశారు కంప్లీట్గా. సిక్ బాడీ గార్డ్స్ మీరు సిక్ను చంపేశారు, కానీ ఎల్టీటీ చేసిన తర్వాత మీరు అసలు నోరు తెరవలేదు. నాన్నగారిని చంపిన మనిషికి నేను వాళ్ళని పార్డన్ చేస్తున్నాను, మెర్సీ ఎందుకు? మీరెవరండి? మీరెవరు? అట్లానే గోడ్సే ఫ్యామిలీ కూడా అదే చెప్పాలి కదా. హిస్టరీ చూడండి, అక్కడ ఒకటి గోడ్సే బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా మందిని చంపేశారు, ఇందిరాగాంధీని సిక్కులు చంపారు. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తమిళ్స్ రాజీవ్ గాంధీ గారిని చంపారు. దాని తర్వాత వీళ్ళని జైల్లో వేసిన తర్వాత వీళ్ళని రిహా చేయడానికి ప్రియాంక వాద్రా వెళ్ళి. వై షుడ్ యూ ఇంటర్ఫియర్? ఆ రోజు విశాఖపట్నంలో ఉన్న రాజీవ్ గాంధీ గారు చెన్నైకి వెళ్ళాలనుకున్నప్పుడు, అప్పుడు మెడ్రాస్కి వెళ్ళాలన్నప్పుడు ఆయన ఎయిర్ క్రాఫ్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖరాబ్ అయినప్పుడు ఎవరు ఆయన్ని ఫోర్స్ఫుల్గా చెన్నైకి పంపించారు, మెడ్రాస్ పంపించారు? ఎవరు శ్రీపెరంబదూర్ తీసుకెళ్లారు? దీని ఎక్కడ ఎంక్వైరీ జరగలేదు, నెవర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. శ్రీలంకలో ఉన్న ఎల్టీటీ బ్యాచ్ వాళ్ళు మన రాజీవ్ గాంధీ గారిని ఎందుకు చంపారు? అదే టీంకి ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేశారు, బట్ ఇందిరాగాంధీ గారు చనిపోయాక రాజీవ్ గాంధీ గారు అటాక్ వెనుకలు ఉన్న కారణం ఏంటి? అండ్ డిలే అయిన ఫ్లైట్ వేరే ఫ్లైట్లో మూవ్ చేసి ఎందుకు పంపించారు? అసలు ఈ హిస్టరీలో చాలా డాట్స్ ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ మనకు సరైన సమాధానం చెప్పాలంటే ఒకే వ్యక్తి ఉన్నారండి మన ముందర. ఆయన ఎవరు కాదండి, సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్ ఒకప్పుడు, అండ్ మన ముందర ఉన్న వ్యక్తి సురేష్ కొచ్చాయిటల్ సార్. సో ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాయిటల్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. యా సార్, బిఫోర్ దట్ లాస్ట్ ఇంటర్వ్యూ JF Kennedy
డార్క్ సీక్రెట్స్ ఆఫ్ నెహ్రూ గురించి చాలా విషయాలు చెప్పారు అండ్ మీకు చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. Thank you. సో ఆ ఇంటర్వ్యూ చూసి మీ మీద ఒక అభిప్రాయం వచ్చిన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, మన దగ్గర మన ట్రాజడీ ఏంటంటే మన తెలుగు ఛానల్స్లో ఒక ఇష్యూని తీసుకొని ఇన్డెప్త్గా అనలైజ్ చేయడం ఎక్కడ జరగట్లేదు. చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. ఆదాన్ లాంటి ఉండొచ్చు, నేషనలిస్ట్ హబ్ లాంటివి ఉండొచ్చు, 2-3 ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ అనలైజ్ చేసేవాళ్ళు. మిగతా అందరూ ఈ ఒక గంట సేపు డిబేట్ పెట్టి కుక్కల్లాగా కొట్టుకొని అసలు ఎవరికి ఏం అర్థం కాదు ఏం జరిగిందనేది. లాస్ట్లో అంతే సంగతి, బ్రేకింగ్ న్యూస్ కల్చరు అంతా ఉందన్నమాట. కానీ ఒక ఇష్యూని తీసుకొని ఎవరైనా మన వ్యూవర్స్ చూస్తున్నాడు, వాళ్ళకు ఒక వాల్యూ అడిషన్ ఉండాలి. అంటే వాళ్ళు ఆ చూసే ముందు చూసిన తర్వాత వాళ్ళకే నచ్చాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఇంటి దగ్గర అల్వాల్లో ఇవాళ పొద్దున ఒక జ్యూస్ సెంటర్ ఉంది, కొత్తగా తెరిచారు. సార్ అక్కడికి వెళ్ళాను పొద్దున, ఇవాళ జ్యూస్ తీసుకుందా అని చెప్పి అక్కడికి వెళ్తే మా వైఫ్ అడిగింది జ్యూస్ తీసుకురమంటే వెళ్ళాను అనమాట. వెళ్తే ఒక అబ్బాయి అక్కడ ఉన్నాడు కౌంటర్లో, ఇంకా అమ్మాయి జ్యూస్ తయారు చేస్తుంది. అక్కడ మంచి పెద్ద షాప్ అది. సో అబ్బాయి సడన్ నన్ను చూసి సురేష్ సారా అని అడిగాను. అవునని చెప్పాను. కరెక్ట్, నా సెకండ్ పేరు చెప్పాడు నాకు. అదే సర్ప్రైజ్డ్. సురేష్ కొచ్చాటల్ సారా అన్నాడు. కరెక్ట్, ఎస్ అన్నాను. సార్ మీ వీడియోలన్నీ చూస్తుంటాను సార్ నేను. సార్ చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది సార్. ఏది ఒక షాప్లో జ్యూస్ సెంటర్లో పనిచేస్తున్న అబ్బాయి ఎగ్జాక్ట్లీ మాట్లాడేది ఇది. కానీ మన ట్రాజడీ అంటే మన దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా ఈ లేనిపోయిన వీడియోలు చూసి వాట్సాప్ ఫార్వర్డ్లు చూసి ఇదే వాళ్ళ లైఫ్ అనుకుంటారు. కానీ దానికన్నా పెద్దది చాలా మట్టుకు మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. మీరు ఐఏఎస్ చేస్తారని చెప్పి ఒకటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని లేదు. ఏదో గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తారని. మీ లైఫ్లో కూడా మీరు ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు, అది బిజినెస్ మీటింగ్ ఉండొచ్చు, ఇంకెక్కడ ఉన్నాయి, చాలా మటుకు 18 సంవత్సరాలు 15 ఆల్మోస్ట్ ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎంబీఏ స్టూడెంట్స్కి గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటాను. మొన్న కూడా ఎఫ్లూ యూనివర్సిటీలో చైనా గురించి ఒక లెక్చర్ వేయడానికి వచ్చాను, మన ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో మన ఉస్మానియా దగ్గర. అప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు రీసెర్చ్ చేసి వెళ్తాం అనమాట. మనం ఏదో వెళ్ళి వాగడం కాదు. కానీ మన ట్రాజడీ ఏంటంటే మన దగ్గర ఉన్న ఛానల్స్ ఇది చేయరు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి నన్ను పిలిచి, సురేష్ గారు ఇది క్వశ్చన్స్ అడుగుతాను అని మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను దానికి జవాబిస్తే చూసిన వాళ్ళకి ఏదో అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎల్టీటీ ఏంటి, అది ఎట్లా ఫామ్ అయింది, వేలుపల్లె ప్రభాకరన్ ఎవరు, రాజీవ్ గాంధీని చంపినెవరు, ఎందుకు చంపారు, ఐపీకేఎఫ్ ఏంటి, ఇదన్నీ ఒకటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్లో మీకు వచ్చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. సార్ డైరెక్ట్ టు సబ్జెక్ట్ సార్. చెప్పండి. సో మీరు అన్నట్లుగానే ఎల్టీటీఈ ప్రభాకరన్ గారు సో శ్రీలంకలో ఏం జరుగుతుండే అండ్ ఈయన శ్రీలంకకు సపోర్ట్ చేసినప్పుడు అవుట్ సైడ్ నుంచి అంటే మన ఇండియా నుంచి చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ఈయనకి సపోర్ట్ ఇచ్చారని విన్నాను. ఈ స్టోరీ ఏంటి సార్? 1976లో ఫామ్ అయిందండి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. ఎగ్జాక్ట్లీ ఎల్టీటీఈ. దానికన్నా ముందు చాలా పేర్లు ఉండేవి. అది బేసిక్లీ ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే శ్రీలంక అనేది సిన్హలీస్ డామినేటెడ్ కంట్రీ. అవును, అక్కడ తమిళ్స్ కూడా చాలా మటుకు ఉన్నారు. కానీ నార్దర్న్ జాఫ్నా ఏరియా పక్కన అక్కడ, ఎందుకంటే ఒరిజినల్లీ తమిళనాడు నుంచి వచ్చారు టీ సెటిలర్స్, టీ గ్రోవర్స్ అక్కడికి వెళ్ళారు చాలామంది, లేబరర్స్గా వచ్చారు చాలామంది, అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళని ఎప్పుడు డిస్క్రిమినేట్ చేస్తుంది శ్రీలంకన్ గవర్నమెంట్. ఓకే. శ్రీమావ బండారనాయకే, ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ షీ వాజ్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను, ఉమెన్ లేడీ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ వాజ్ గోల్డా మీర్, ఇజ్రాయెల్. సో ఇందిరాగాంధీ కన్నా ముందు ప్రధానమంత్రి అయ్యారు వారు. శ్రీమా బండారనాయకి అక్కడ లోకల్ రిక్రూట్మెంట్కి, మన తెలంగాణ ఆంధ్ర గొడవ ఎట్లా నడుస్తుంది అట్లనే లోకల్ రిక్రూట్మెంట్లో సిన్హలీస్కి ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ రిక్రూట్మెంట్ పెట్టారు. తమిళ్స్కి తగ్గించారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కొంచెం పాలసీ చేంజెస్ తీసుకున్నారు. లాస్ కూడా మారాయని విన్నా. అక్కడ ఏమైందంటే అప్పుడు కొన్ని తమిళ్ గ్రూప్స్ ఫామ్ అయింది, స్టూడెంట్ గ్రూప్స్. అప్పుడు అంత వైలెంట్ యాటిట్యూడ్ లేకుండే వాళ్ళకి, చిన్నగా స్టూడెంట్ గ్రూప్స్ ఫామ్ అయింది. ఓకే. కానీ అక్కడి నుంచి ఇంకా డిస్క్రిమినేషన్ పెరుగుతున్న వచ్చి దాని తర్వాత ఒక మేజర్ అటాక్ జరిగింది. సిన్హలీస్ వాళ్ళు తమిళ్స్ దాని మీద దాడి చేశారు, చాలామంది చనిపోయారు. దాంట్లో ఒక ఆఫ్ షూట్గా ఫామ్ అయిన ఒక గ్రూప్ ఎల్టీటీ లాగా ఆల్మోస్ట్ ప్లాట్ అని, పిఎల్ఓటీ చాలా ఉన్నాయి గ్రూప్స్. టీఎల్ఎఫ్ ఒక 10 గ్రూపుల దాకా ఉండే. టెర్రరిస్ట్ అని చెప్పని అప్పుడు ఇన్సర్జెంట్స్ ఉండేవాళ్ళు. ఓకే. దాని తర్వాత ఎల్టీటీ టెర్రరిస్ట్ గ్రూప్గా మారింది. అది ఎందుకంటే వాళ్ళు నామన్క్లేచర్ మార్చారు, డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్ అంటారు వాళ్ళని. ఇప్పుడు కాశ్మీర్లో హర్కతుల్ ముజాహిదీన్ కానివ్వండి, మిగతా టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం వాళ్ళని ఫస్ట్ లోకల్ వాళ్ళు ఏమంటారంటే ఇన్సర్జెంట్స్ అంటారు, కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వన్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ ఇస్ అనదర్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అంటారు. సో అది అట్లనే జరుగుతుంది అనమాట. కానీ ఆ జరిగిన మూమెంట్లో చాలా మటుకు ఫస్ట్ స్టేజ్లో ఎల్టీటీని సపోర్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇన్ఫ్యాక్ట్ ప్రభాకరన్ గారిని కూడా వాళ్ళ ఎంటైర్ క్యాడర్ ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మని కూడా ట్రైనింగ్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్లో నైనితాల్లో. ధను, రాజీవ్ గాంధీ అమ్మ నిక్ నేమ్ ఆమె, రాజరత్నం పేరు ఆమె. షీ వాజ్ ట్రైన్డ్ ఇన్ నైనితాల్. ఓకే.
బై రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే మన RAW అంటే మన కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్. ఇంటర్నల్ మన IB చూసుకుంటారు, కానీ ఎక్స్టర్నల్ రా చూసుకుంటారు. RK కావ్ అని చెప్పి అతను స్టార్ట్ చేశారు. ఇందిరాగాంధీ చాలా క్లోజ్ ఉండే, చాలా మటుకు చాలా స్పెక్టాక్యులర్ వర్క్ చేస్తారు రా. ఇప్పుడు పాకిస్తాన్లో చూస్తున్న అన్నోన్ గన్మెన్ వచ్చి ఎవరినో చంపేస్తున్నారని. అన్నోన్ గన్మెన్తో మన వాళ్ళే పంపించింది, అంతే డబ్బులు పెట్టి చేపిస్తారు. మన కెనడాలో చూసాం చాలామంది ఖాళిస్తానీ టెర్రరిస్ట్ని ఎవరో వచ్చి చంపేస్తున్నారని చెప్పి. మొన్న యూఎస్లో ఒక ఎడిక్టన్లో ఒక RAW ఆఫీసర్ని అరెస్ట్ చేయలేదు, ఇండియాలో అరెస్ట్ చేశారు, కానీ ఆయన మీద కేసు పెట్టారు యూఎస్లో. సో ఈ RAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని ఎవరో ఇన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైనా చెప్పాలి కదా వాళ్ళకి, వాళ్ళు వచ్చి ఒట్టి చేయరు కదా. దే ఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కానీ చాలా సీక్రెటివ్ ఆర్గనైజేషన్. రా వాళ్ళు వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చారు. ద ఇనీషియల్ బ్యాచ్ LTT కార్డర్స్ని ట్రైనింగ్ ఇచ్చింది అక్కడ అన్నమాట, మన ఇండియాలోనే. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది 1984లో అనుకుంటాను, కాదు 83 to 86 నేను శ్రీలంక ఆర్మీ అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ప్రభాకరన్ని షెల్టర్ ఇచ్చింది చెన్నైలో. ఇండియన్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉన్నారు. అంటే ఇండియన్ ఆర్మీకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఉంటారు. నాకు గుర్తుంది ఇందిరానగర్లో. సో నేను చదువుతున్నామో తరామణి అని చెప్పి అవతల బకింగ్హామ్ కెనాల్ అవతల చెన్నైలో, అప్పుడు మెడ్రాస్ ఉండే. సో మేము అప్పుడప్పుడు వీకెండ్స్ అంతా బెసన్ నగర్ బీచ్కి వెళ్తుంటే ఒక పెద్ద ఇల్లు ఉంది అక్కడ ఇందిరానగర్లో. దాని పక్క నుంచి కూడా ఆర్మీ వాళ్ళు పోనీయారు. వాళ్ళు మొత్తం సరౌండ్ చేసుకున్నారు వీళ్ళంతా. ఎవరిదిరా అంటే ప్రభాకరన్ అన్నారు. అప్పుడు మనకు తెలియదు ఎంత డెప్త్గా. దాని తర్వాత ఈ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చూసిన తర్వాత 91లో ఫైనలీ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు మనకు LTT దాని ప్రెసెన్స్ తెలిసింది. దానికన్నా ముందు యాజ్ అ జర్నలిస్ట్ నాకు ఐడియా ఉండే, ఎందుకంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో జాయిన్ చేసింది అరౌండ్ 89. ఓకే, సో 91లో రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది. ఐ ఫ్రమ్ రైట్, దట్ ఇస్ ద డేట్. ఆ డేట్ నాకు ఆ డే ఇప్పుడు కూడా గుర్తుంది, చాలా మైండ్లో ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఓకే, అంటే ఏంటి సార్? ఆ రోజు మేము బెంగళూరు క్లబ్లో కూర్చుందాం. మా బాస్ టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్ ఉండే అతను, మా ముగ్గురు ఫ్రెండ్స్, మా కొలీగ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి బెంగళూరు క్లబ్లో కూర్చున్నాం సాయంత్రం. యాజ్ యూజువల్ మాట్లాడుకున్నాం చాలాసేపు. దాని తర్వాత అరౌండ్ 10 గంటల టైంలో ఇంటికి బయలుదేరారు. అప్పుడు నా స్కూటర్ ఉండే, బజాజ్ సూపర్ ఒకటి ఉండే. మా బాస్ అన్నారు నాకు కార్ రిపేర్కి ఇచ్చాను, నేను కూడా నీతో వస్తానని చెప్పి అతను కోరమంగళాలు డ్రాప్ చేద్దామని వెళ్ళాను. అతని ఇల్లు కోరమంగళ, నేను ఉండేదేమో BTM లేఅవుట్లో. కానీ ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళ వైఫ్ బయటకు వచ్చారు ఇంటి నుంచి రాత్రి 11 గంటలకు. ఆ రోజులో మొబైల్ ఫోన్ లేదు, ఏం లేదు. ఆయనకు ఎప్పుడే డౌట్ వచ్చింది ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి నన్ను ఆపాడు. ఇక్కడ వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి అడిగారు. ఏమైందంటే రాజీవ్ గాంధీని చంపారంటే. సో ఆ ఫ్లాష్ ఇప్పుడు కూడా నా మైండ్లో ఉంది, రాజీవ్ గాంధీ అసాసినేటెడ్ అని. సో ఇమ్మీడియట్లీ మా బాస్ ఏమన్నారు, చలో లెట్స్ గో బ్యాక్ టు ఆఫీస్ అన్నారు. మళ్ళీ నా స్కూటర్ మీదే అతను తీసుకెళ్తే ఆఫీస్లో మొత్తం గొడవ, మొత్తం కేయాస్. పేపర్ అంతా ఆపేశారు, మొత్తం ఎడిషన్ ఆపేశారు. ఎందుకు జరిగిందంటే అది మనకు తెలియదు, ఏం జరిగింది తెలియదు. జరిగిందేమో మెడ్రాస్ నుంచి కొంచెం దూరం ఒక చిన్న టౌన్లో జరిగిందని చెప్పారు, శ్రీపెరంబదూర్. ఇప్పుడు అది పెద్ద ఆటోమొబైల్ హబ్, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయింది. ఇప్పుడు చెన్నైగానే ఈక్వలెంట్ అయిపోయింది శ్రీపెరంబదూర్. ఏం జరిగిందని చెప్తే అప్పుడు న్యూస్ వస్తుంది, అక్కడ న్యూస్ కూడా రాలేదు, మొబైల్ ఫోన్ లేవు, ఏం లేవు ఆ టైంలో. సో మా కరెస్పాండెంట్ ఇప్పుడు కూడా గుర్తున్నాయి, ఐ థింక్ పుష్ప అయ్యంగార్, షీ వాజ్ అ కరెస్పాండెంట్ దేర్ ఆన్ ద స్పాట్. సో రాజీవ్ గాంధీ విజిట్ కవర్ చేస్తున్నారనమాట. ఆమె ఒక పబ్లిక్ STD బూత్ ఉంటే, ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలియదు కానీ పాత వాళ్ళకి తెలిసి STD బూత్ ఉండే. ఆ STD బూత్లో వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి ఫోన్లో మెసేజ్ ఇస్తున్నారు మా వాళ్ళకి ఏం జరిగిందని చెప్పడానికి. షీ వాజ్ ఆల్సో షాక్డ్. లాస్ట్లో ఆమె బయట 10 మంది నిలబడి ఉన్నారు, మిగతా ప్రెస్ వాళ్ళంతా అదే ఫోన్ కోసం అనమాట. సో ఆ రోజు రాత్రి నాకు ఇప్పుడు గుర్తుంది 3 గంటలకు ప్రింటింగ్కి వెళ్ళింది పేపర్. యూజువల్లీ రాత్రి 12 గంటలకు వెళ్ళిపోతే, ఎగ్జాక్ట్ 12కి వెళ్ళిపోతే, దానికన్నా కొంచెం ముందైనా వెళ్తుంది, కానీ ఎప్పుడు 12 తర్వాత వెళ్ళదు పేపర్. ఓకే, ఆ రోజు అన్ని పేపర్లు, ఒక టైమ్స్ కాదు, అన్ని పేపర్లు లేట్ అయింది ఆ రోజు. పొద్దున 3 గంటలకు ప్రింటింగ్ అయితే ఒక 5 గంటలకు బయటకు వస్తుంది. సో చాలా లేట్గా ఆ రోజు రిలీజ్ అయింది అన్నమాట. కానీ న్యూస్ వచ్చేసింది ఆల్రెడీ, రేడియో నుంచో మిగతా దాని నుంచి వచ్చింది. ఎందుకంటే టీవీ అంతా ఒక పికప్ అవుతుంది అప్పుడు. కానీ 85లో ఏషియన్ గేమ్స్ టైంలో టీవీ వచ్చింది. కానీ రాజీవ్ గాంధీ అసాసినేషన్ ఇప్పుడు కూడా మైండ్లో చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు కూడా నాకు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక్కడే కాదు, దాని తర్వాత వాళ్ళ కిల్లర్స్ని పట్టుకోవడానికి ఒక ఆపరేషన్ నడిపించారు కార్తికేయన్ గారు. అప్పుడు ఈ వాజ్ ఐ థింక్ CBI డైరెక్టర్ దట్ టైం. బెంగళూరులోనే BTM లేఅవుట్ అవతల ఐ థింక్ JP నగర్ phase 5లో వాళ్ళు పట్టుకున్నారు వీళ్ళని. ఓకే, ఒక ఇంట్లో ఉన్నారని చెప్పి వీళ్ళని సరౌండ్ చేసుకున్నారు, కానీ ఎవరిని దొరకలేదు. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు కంప్లీట్. వాళ్ళ యాటిట్యూడ్ అది. వాళ్ళు ఎప్పుడు ఒక సైనైడ్ క్యాప్సూల్ వేసుకుంటారు, LTT కార్డర్స్. వాళ్ళు పట్టుకున్నారంటే ఆ సైనైడ్ క్యాప్సూల్ బైట్ చేస్తారు, చనిపోతారు, ఇమీడియట్ డెత్.
సో సర్వణన్ కానీ మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇంట్లో దే ఆల్ డైడ్ ఇన్ దట్ అటాక్. ఓకే. నల్ని వీళ్ళని తర్వాత పట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళని శిక్షించారు, జైల్లో ఉన్నారు. ఆ పెద్ద స్టోరీ ఇంకోటి ఉంది. అంటే ఇందిరాగాంధీ టైంలో బేసిక్లీ ఈ ఎల్టీటీని సపోర్ట్ చేయడానికి శ్రీలంకన్ ఆర్మీ, శ్రీలంకతో మనకు ఒక గొడవ ఉండే. అంటే తమిళ్ ప్రెషర్ చాలా ఉండే మన మీద. తమిళనాడులో ఉన్న పార్టీస్ ఆఫ్ డిఎంకే ఒకటే ఉండే ఎక్కువ. ఏఐడిఎంకే అప్పుడే మెల్లగా బయటకు వస్తుంది. ఎంజీఆర్ గారు వెళ్ళిన తర్వాత ఆయన పార్టీ ఫామ్ చేసిన తర్వాతనే అది ఏఐఏడిఎంకే వచ్చింది. వీళ్ళందరూ డిఎంకేలో ఉన్నారు. డిఎంకే నుంచి చాలా ప్రెషర్ వస్తే ఈ తమిళ్స్ని అది చేస్తున్నారు, చంపేస్తున్నారు అక్కడ అన్నప్పుడే మనం ట్రైనింగ్కి తీసుకున్నాం వీళ్ళని. సో నేను ఎప్పుడు ఒక ఇంగ్లీష్లో చెప్తూనే ఉంటాను, భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను. శివుడు భస్మాసుకి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి భస్మాసురు శివగారి తల మీదనే తీసుకొచ్చి చేపెట్టడానికి ట్రై చేశారు. ఎల్టీటీ కూడా అంతే. మనమే వీళ్ళని ట్రైన్ చేసి, మనమే వీళ్ళకు ఆర్మ్స్ ఇచ్చి, మనమే వీళ్ళని మొత్తం డబ్బులు ఇచ్చి అంతా చేసిన తర్వాత లాస్ట్ వచ్చి మన మీద పడ్డారు వాళ్ళు వచ్చి. దాంట్లో చాలా పొలిటికలీ చాలా తప్పులు జరిగింది. అక్కడే రాజీవ్ గాంధీ గారి ఇమ్మెచ్యూరిటీ బయటకు వస్తుంది. సరే, ఆయన ఎయిర్లైన్స్ పైలట్ ఉండే, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎక్స్పీరియన్స్ ఏం లేదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని ఒక స్ట్రేంజ్ యాక్సిడెంట్లో సంజయ్ గాంధీ గారు చనిపోయారు. అవును, అది కూడా పెద్ద మిస్టరీ. ఎందుకంటే అది చాలా సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్, అది వైట్ పైపర్. దాంట్లో ఆయన ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా అయిందో ఎవరికి తెలియదు. అది ఎంక్వైరీ కూడా కరెక్ట్గా బయటికి ఏం రాలేదు ఏం జరిగింది అనేది. కానీ సంజయ్ గాంధీ గారిని సీన్ నుంచి మార్చేశారు మొత్తం, కంప్లీట్లీ పక్కన తీసుకొచ్చేసారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ వచ్చేసారు. కానీ రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఎందుకు దాని పెద్ద కథలు ఉన్నాయి. ఇంకా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజు జరిగిన ఇన్సిడెంట్స్ దానికన్నా పెద్ద మిస్టరీ. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఆగినప్పుడు అక్కడి నుంచి వాళ్ళతో వచ్చిన మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వెళ్ళారు. ఫ్యామిలీ మెంబర్ పేరు కూడా తీసుకొని మీరు గెస్ట్ చేసుకోండి, మన వ్యూవర్స్ గెస్ట్ చేసుకోవాలి. ఆమె తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయింది. రాజీవ్ గాంధీ గారు ఫ్లైట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ అది ఏదో ఇంజిన్ ప్రాబ్లం అని చెప్పి ఆపేశారు. కానీ అది రిపేర్ చేస్తున్న టైంలోనే అదే ఎయిర్క్రాఫ్ట్ ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ అరేంజ్ చేసి రాజీవ్ గాంధీ గారిని మళ్ళీ శ్రీపెరంబదూర్కి తీసుకెళ్లారు. యూజువల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో రాత్రి 10 తర్వాత క్యాంపెయిన్ చేయకూడదు. అవును, కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలియదు. రాజీవ్ గాంధీ గారు ఎట్లయినా తీసుకెళ్లాలని చెప్పి ఎవరో తీసుకెళ్లారు, మెడ్రాస్ వాంటెడ్గా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫెయిల్ అయినప్పుడు నేను వెళ్ళనులే అని చెప్పి చెప్పినారంట రాజీవ్ గాంధీ గారు. సరే మర్చిపోతారు, నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి. కానీ ఎవరో ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఎవరికో రాజీవ్ గాంధీ గారిని శ్రీపెరంబదూర్ తీసుకెళ్ళాలని ఉండే కంపల్సరీ. ఆ రోజు ధను బాంబు పెట్టి సూసైడ్ బాంబు చేసినప్పుడు పక్కనే కరుపయ్య మూపనార్ గారు ఉన్నారు, అటుపక్క మార్గరతం చంద్రశేఖర్ గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఆమె. వీళ్ళిద్దరికి ఏం కాలేదు. ఓకే, కానీ రాజీవ్ అది కూడా వీఆర్ నాట్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు ఎనీబడి. పాసిబ్లీ వాళ్ళకు 5 స్టెప్ వెనక ఉండొచ్చు వాళ్ళ టైంలో. రాజీవ్ గాంధీ గారు కొంచెం ముందుకెళ్ళి ఉంటారు. కానీ రాజీవ్ గాంధీ గారితో ఆయన సెక్యూరిటీ గార్డ్స్ అందరూ చనిపోయారు చాలామంది. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎందుకనే చెప్పేది మన దానికి పెద్ద ఐపీకేఎఫ్ ఆపరేషన్ చేశారు, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పి. పీస్ కీపింగ్ ఏం లేకుండేది. మనం బేసిక్లీ అక్కడ ఎల్టీటీని మొత్తం డిసామ్ చేయడానికి వెళ్ళాం. వాళ్ళు ఎల్టీటీని తీసి పక్కన పెట్టడానికి వెళ్ళాం, వాళ్ళ ఆయుధాలను తీసుకోవడానికి వెళ్ళాం. కానీ జరగలేదు, చాలా పెద్ద మెసప్ జరిగింది. ఐపీకేఎఫ్ అనేది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్లో పొలిటికల్ డిజాస్టర్. అది చైనాలో 62లో జరిగిన వార్ తర్వాత ఇక్కడ నెహ్రూ అండ్ కృష్ణమేనన్ కలిసి మొత్తం మటాష్ చేశారు. సంథింగ్ సిమిలర్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. ఓకే, జనరల్ హర్కరత్ సింగ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. చాలామంది జనరల్స్ కూడా చాలా కోపడ్డారు, ఎందుకంటే ఇదంతా మెస్, మనం అక్కడ వెళ్ళకూడదు. ఎవరో ఇద్దరు కొట్టుకుంటే మనం వెళ్ళి దానిలో తలబెట్టడం ఎందుకు అని చెప్పేసి. మనం ఒకసారి చూస్తుంటాం, రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే మూడో వెళ్తే ఇద్దరు కలిసి ముగ్గురు అవాన్ కొడతాడు రాష్ట్రం. అదే జరిగింది మన దగ్గర. మన అక్కడ వెళ్ళింది ఏంటి, ఎల్టీటీని డిసామ్ చేయడానికి వెళ్ళాం. ఎల్టీటీ దగ్గర నుంచి ఆయుధాలు గుంచుకోవడానికి వెళ్ళాం. ఇంకా ప్రభాకరన్ వాజ్ బికమింగ్ అ బిగ్ ప్రాబ్లం. కానీ లాస్ట్ ఏం జరిగిందంటే సినలీస్ వాళ్ళు కూడా కోపం వచ్చేసింది, ఈ తమిళ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ కోపం వచ్చేసింది. లాస్ట్లో ఇద్దరు కలిసి ఐపీకేఎఫ్ మీద పడ్డారు. లాస్ట్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఐ థింక్ ప్రేమదాస టైంలో దే హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే ఇనిషియల్ అగ్రిమెంట్ ఐపీకేఎఫ్ని, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని అక్కడ తీసుకెళ్ళి, ఐ థింక్ మనం 10,000 మందిని తీసుకెళ్ళాం అక్కడికి. దాంట్లో చాలామంది యంగ్ సోల్జర్స్ చనిపోయారు, ఆఫీసర్స్ లెవెల్. నాకు తెలిసిన మా రిలేటివ్ ఆయన 23 సంవత్సరాలు నా అబ్బాయి ల్యాండ్ మైన్లో చనిపోయారు. లాస్ట్లో క్యాప్టెన్ ఉండే. మోస్ట్ ఆఫ్ దమ్ చాలామంది దాంట్లో 300 నుంచి 400 మంది మన సికింద్రాబాద్ బొలారం వైపు నుంచి అక్కడ ఆర్మీ యూనిట్ నుంచి వెళ్ళారు. ఇప్పుడు కూడా వాళ్ళకి క్లబ్ ఉంది అక్కడ, బాటికలోవా అని చెప్పి. ఇట్స్ అ టౌన్ ఇన్ శ్రీలంక. ఓకే, నార్దర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంక. బాటికలోవా క్లబ్ అని చెప్పి క్లబ్ ఉంది అక్కడ. అంటే ఆఫీసర్స్ క్లబ్ ఉంటుంది వాళ్ళది, ఆర్మీది. సో అది ఒక సిరీస్ ఆఫ్ పొలిటికల్ మిస్టేక్స్ జరిగింది అప్పుడు. ఎల్టీటీ గురించి మాట్లాడితే కూడా మనం చాలా సినిమాలన్నీ వచ్చాయి దాని గురించి అని. కానీ ఈ
ఎల్టీటీ అనే ఆర్గనైజేషన్ ట్రైన్ చేసింది. అది ఆంటాన్ బాలసింగం నుంచి వాళ్ళ స్ట్రాటజీస్ కానివ్వండి, వాళ్ళ పొట్టు అమ్మన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ కానివ్వండి. కానీ ప్రభాకరన్కి ఎట్లా ఉండే అంటే లాస్ట్లో ఆయనకి అందరి మీద డౌట్ వచ్చేసింది. వీడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు, వీడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అని. వాళ్ళ తోడున్న అందరినీ ఆయన ఎలిమినేట్ చేసేసిండ్రు. లాస్ట్ ఆయన ఒక్కరే మిగిలిపోయినారు అనమాట. ఐ థింక్ ఆంటన్ బాలసింగంని చనిపోయింది ఇక్కడ చంపారు, ఆల్మోస్ట్ నేను విశాఖపట్నం దగ్గర ఎక్కడో ఇండియన్ నేవీ ఆయన వాళ్ళ బోటు పట్టుకున్నారు. గుర్తుంది ఎగ్జాక్ట్లీ, డోంట్ రిమెంబర్ ద డేట్ అండ్ ద టైం, కానీ జరిగింది అది. సో ఎల్టీటీ టాప్ లీడర్షిప్ మొత్తం ఖతమైపోయింది. కానీ మనం తయారు చేసి మనం పంపించిన మనుషులే మన మీద తిరిగారు లాస్ట్లో. అవును, దిస్ ఈజ్ అ లెసన్ ఫర్ ఇండియా. అండ్ దీంట్లో సార్ అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రభాకర్ గారికి సపోర్ట్ చేశారు, ఎందుకంటే అక్కడ తమిళ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ 20-30% తమిళ్ పీపుల్ శ్రీలంకలో ఉన్నారు కాబట్టి. బట్ అదే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చనిపోయాక పిఎం అయ్యాక అంటే ఈయన ఇచ్చిన మాట ఏంటి శ్రీలంక వాళ్ళకి, నేను పీస్ తీసుకొస్తాను, ప్రభాకర్ గారిని వాళ్ళ ఆర్మ్స్ని ఇవన్నీ కూడా ఎన్నికి తీసుకుంటానని చెప్పారు. ఏంటి సార్ ఇదంటే, ఒకరేమో సపోర్ట్ చేస్తారు, ఇంకొకరేమో ఆర్మ్స్ కావాలని చెప్తారు. అది ఏం జరిగిందంటే ఇందిరాగాంధీ గారు ఫస్ట్ నేను చెప్పిన ఇనిషియల్ దాంట్లో చెప్పాను కదా, అక్కడ ఉన్న సిన్నలీస్ని ట్యాకిల్ చేయడానికి, సిన్నలీస్ నేషనలిజం ట్యాకిల్ చేయడానికి, తమిళ్స్ని సపోర్ట్ చేయడానికి ప్రభాకరన్ గారికి ట్రైనింగ్ ఇచ్చారు. అవును, ప్రభాకరన్ గారు మొత్తం యూనిట్కి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రభాకరన్ గారు 1-2 సార్లు నైనితాల్ వచ్చారు, హిమాచల్ ప్రదేశ్లో కూడా వెళ్ళారు, ట్రైనింగ్ ప్లేస్లో వెళ్ళారు. నాకు ప్లేస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడో జరిగింది ట్రైనింగ్ ఇది. ఓకే. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళని కంప్లీట్గా ఆయుధాలు ఇచ్చింది కూడా భారతదేశమే. అవును, కంప్లీట్గా. ఈ ఎల్టీటీ ఇది మెయిన్ ఫండింగ్ సోర్స్ యూరోప్లో ఉండే వాళ్ళది. చాలామంది తమిళ్ సెటిల్ అయింది యూరోప్లో, అక్కడ డబ్బులు విపరీతంగా వీళ్ళకి ఇచ్చారు, ఇండియన్ ఆర్మీ కూడా ఇచ్చారు. ఓకే. కానీ ఈ అగ్రిమెంట్ మీరు చెప్పిన దానికి ఈ చాలా ప్రాబ్లమ్, చాలా అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఈవెన్ తమిళ్స్కి ప్రాబ్లం అవుతుంది చెప్పప్పుడు అప్పుడు జయవర్ధనే గారు, అప్పుడు శ్రీలంకన్ ప్రెసిడెంట్, అండ్ రాజీవ్ గాంధీ గారు అగ్రిమెంట్ సైన్ చేశారు, ఒక శ్రీలంక అకార్డ్, పీస్ అకార్డ్. దాంట్లో ఐపీకేఎఫ్ని పంపిస్తామని చెప్పి వీళ్ళు రాజీవ్ గాంధీ గారు ఆఫర్ చేశారు. మీకు గుర్తుండే దర్ ఇస్ అ ఫేమస్ ఫోటోగ్రాఫ్. ఎంత కోపం ఉండే అంటే శ్రీలంకన్స్లో కూడా, రాజీవ్ గాంధీ గారు ఒకసారి శ్రీలంకకి వెళ్ళినప్పుడు ఒక మన వాళ్ళది ఇది ఉంటుంది, గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంటుంది, దిగినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటున్నప్పుడు ఒక శ్రీలంకన్ నేవల్ సోల్జర్ ఆయన తల మీద కొట్టారు ఒక పెద్ద గన్ తీసుకొని. రాజీవ్ గాంధీ ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంటుంది, మీరు బహుశా గూగుల్ చేసి వచ్చేస్తుంది, మీ ఎడిటింగ్లో మీరు పెట్టుకోవచ్చు అది. సో ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది అట్లాంటిది. రాజీవ్ గాంధీ నారోలీ ఎస్కేప్డ్ ఫ్రమ్ దట్. ఆయనకి ఎక్కువ ఇంజరీ కాకపోతుండే, కానీ తల మీద కొడితే ఏదైనా మంచి అది కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంది, మొత్తం సాలిడ్ రైఫిల్స్. అవును. కానీ ఎందుకు దాంట్లో వెళ్ళి తలబెట్టామని చెప్పేసి అది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ సంబంధం లేని ఇష్యూలో మనం ఎందుకంటే ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్, తమిళనాడులో ఉన్న పొలిటీషియన్ కరుణానిధి కానీ వీళ్ళందరూ చాలా ప్రెషర్ పెట్టారు గవర్నమెంట్ మీద. ఓకే, ఏమైనా చేయండి, మా తమిళ్స్ని చంపేస్తున్నారు, అది ఇది. లాస్ట్ తమిళ్స్ని అక్కడ వెళ్ళి ప్రభాకర్ని తీయని ట్రై చేస్తే ఇక్కడ మళ్ళీ తమిళనాడులో ప్రొటెస్ట్ మొదలైంది. మీరెందుకు వారిని ఆయుధాలు గుంజుకుంటున్నారు, వాళ్ళు శ్రీలంకన్స్ ఫైట్ చేస్తున్నారు కదా, మీకేం ప్రాబ్లం అని చెప్పి. లాస్ట్లో జయవర్ధనే గారు పోయారు, రాజీవ్ గాంధీ గారు పోయారు, ప్రేమదాస వచ్చారు. ఓకే. ప్రేమదాస వచ్చినప్పుడు ఈ చెప్పినట్టు ఈ ఆయుధాలని మళ్ళీ శ్రీలంకన్ గవర్నమెంట్ ఎల్టీటీకి ఇచ్చారు. ఆలోచించండి, ఎందుకంటే ఐపీకేఎఫ్ అప్పుడు కూడా అక్కడ ఉన్నారు శ్రీలంకలో. ప్రేమదాస డింట్ వాంట్ ఐపీకేఎఫ్ అక్కడ. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిండు, అది నేను రాగానే ఐపీకేఎఫ్ని ఇక్కడ పంపించేస్తాను ఇండియాకి వాపస్ అని చెప్పి. వీళ్ళు వెళ్ళట్లేదు, వీళ్ళు అక్కడే ఉన్నారు, మేము ఇక్కడే మొత్తం సిచ్యువేషన్ మెయింటైన్ చేసుకున్నాం. అంటే అప్పుడు ఆయుధాలు డబ్బులు ఇచ్చిన మనిషి ప్రేమదాస. ఓకే. అండ్ లేటర్ ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్, ఆయన కూడా సీన్ నుంచి తీసేశారు వీళ్ళు. సో ద ఎంటైర్ ఆపరేషన్, అంటే అది ఆపరేషన్ పవన్ అని పేరు, దాని పేరు ఐపీకేఎఫ్ ఆపరేషన్ ఉండే. జాఫ్నా యూనివర్సిటీలో ఒక మేజర్ మ్యాసకర్ జరిగింది. మన పారాట్రూపర్స్ అంటే మన వన్ ఆఫ్ ద బెస్ట్ పారాట్రూపర్స్ 73 మంది అనుకుంటాను చనిపోయారు అప్పుడు. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ ఐ థింక్ దట్ ఇస్ సమ్వేర్ 60-70s. వీళ్ళని పారాడ్రాప్ చేశారు ఎయిర్ నుంచి బై హెలికాప్టర్స్, ఇండియన్ ఆర్మీ. వాళ్ళని డైరెక్ట్ వెయిట్ చేస్తున్నారు కింద, ఎల్టీటీ వాళ్ళు చంపేశారు మొత్తం, కోల్డ్ బ్లడెడ్. సో మొత్తం అంతే, అది ఎక్కడో ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. దే గాట్, అండ్ ఎల్టీటీ టు దర్ క్రెడిట్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ మీరు ఐసిస్తో కంపేర్ చేస్తే కానీ ఈవెన్ మిగతా టెర్రరిస్ట్, దే ఆర్ హైలీ మోటివేటెడ్ అండ్ ట్రైన్డ్, హైలీ మోటివేటెడ్. ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. శ్రీలంకన్ ఒక 10 మంది ఎల్టీటీ కార్డర్స్ని శ్రీలంకన్ నేవీ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళని కొలంబో తీసుకెళ్ళాలని ట్రై చేశారు. అప్పుడు ఐపీకేఎఫ్, ఐ థింక్ జనరల్ హర్కృత్ సింగ్ వాజ్ ద జనరల్ దట్ టైం. అతనేమన్నారంటే వీళ్ళని తీసుకెళ్ళకూడదు, వీళ్ళు మా కస్టడీలో ఉన్నాయండి అని చెప్పారు. కానీ తీసుకెళ్ళడానికి శ్రీలంకన్ ఆర్మీ ప్రెషర్ పెట్టి వాళ్ళు తీసుకెళ్ళి ట్రై చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు 10 మంది ఒకటేసారి. దాట్ బికేమ్ ఎ బిగ్ ఫ్లాష్ పాయింట్ అక్కడ.
సో ఈ ఎంటైర్ ఎల్టీటీ హిస్టరీ చూసుకుంటే మీకు ఒక 30 సంవత్సరాలు, 76 అని చెప్తున్నాను. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన లాస్ట్ 91. దాని తర్వాత మనం చూసాం శ్రీలంకన్ ఆర్మీ కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ హైగారిని తీసుకొని ప్రభాకరన్ గారిని ఫినిష్ చేసేసారు. వాళ్ళు కంప్లీట్ ఎల్టీటీని ఫినిష్ చేశారు. ఇప్పుడు ఎల్టీటీ ఎక్కడ లేదు కంప్లీట్గా. ఈవెన్ వాళ్ళ కొడుకుని కూడా చంపేశారు. ఇక ఆర్డర్ అయిపోయిన ఇట్లా తయారవుతాడో అని చెప్పేసి భయపడి ఇట్ వాస్ హారిబుల్ అన్నమాట. కానీ మనం ఒక హిస్టరీ ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తారు, ఇఫ్ యూ ఫర్గెట్ ఏ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్. అంటే హిస్టరీ మర్చిపోతే రేపు అదే హిస్టరీ రిపీట్ అవుతుంది ఇంకోసారి. సో మోదీ గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్, దానికన్నా ముందు వాజ్పేయి గారు, వీ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఆఫ్టర్ దాట్. మయన్మార్లో ప్రాబ్లం అంటే మన ప్రాబ్లం కాదు. బంగ్లాదేశ్లో 71లో మనం వెళ్ళాం, ఒక ఇష్యూ ఉండే అక్కడ, పాకిస్తాన్ నుంచి అక్కడ తీసేయాలని చెప్పి వెళ్ళాం మనం. కానీ దానికి అక్కడ ఉన్న లోకల్స్ని ట్రైన్ చేస్తాం, ముక్తి బాహిని అని చెప్పి బెంగాలీని ట్రై చేస్తాం, మన ఇండియన్ ఆర్మీ ట్రైన్ చేశాం. అట్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్. 71 అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక, ఆపరేషన్ పవన్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. కానీ హిస్టరీలో అది ఎప్పుడు మర్చిపోకూడదు ఏం జరిగింది అనేది. ఇప్పుడు సుధీర్ మీరు చెప్పినట్లు ఇప్పుడు ఈ మాట్లాడుకుంటే వెళ్తే మన గంటన్నర పడుతుంది, కానీ వ్యూవర్షిప్ ఉండదు. ఎప్పుడో ఒకసారి దీన్ని ఇంకా మైక్రో దాంట్లో అనలైజ్ చేయొచ్చు. చెప్పండి దీంట్లో క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు లైక్ అంటే వీళ్ళ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, లేకుంటే సంజయ్ గాంధీ, వీళ్ళందరూ పొలిటికల్గా కనిపించారు. బట్ నేను వీళ్ళ గురించి చూస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు అంటే పొలిటికల్గా అంత ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కడో ఫారెన్కి వెళ్ళిపోయి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చారని విన్నాను. బట్ అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యారు, అది కేంబ్రిడ్జ్లో సోనియా గాంధీ. ఎగ్జాక్ట్లీ. అది ఏం జరిగిందో, ఎట్లా కలిసారో, ఎట్లా ప్రేమ అయిందో వీళ్ళకి అసలు అది చాలా షేడీగా ఉంది అంత డీటెయిల్స్. ఓకే. బట్ నేను గూగుల్ ఫ్యాక్ట్లో చూస్తే ఒక బార్లో అంటే లైక్ ఒక పార్ట్ టైం చేసే చోట ఆ అమ్మాయి పరిచయం అయ్యారు. సో ఈయన అక్కడ నుంచి ఆ బాండింగ్ తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకున్నారని విన్నాను. ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇండియా నుంచి పారిపోయారు అప్పుడు. సో ఆ టైంలో ఇక్కడ అందరిని అరెస్ట్ చేసి ఆపోజిషన్ లీడర్ చేసిన వాళ్ళ మదరే కదా రాజీవ్ గాంధీ. అవును. కానీ పారిపోయారు. ఇండియన్ ఎయిర్లైన్స్ ఉన్నారు, లీవ్ తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఓకే. ఈ సోనియా గాంధీ రోల్ కేజీబీ ఫైల్స్లో చాలా ఉన్నాయి. రష్యన్ అది మనం తీసుకుంటే ఇంకా గంట సేపు కావాలి నాకు చెప్పడానికి. ఇదంతా మిట్రోకిన్ ఆర్కైవ్స్ అనే ఆర్కైవ్స్ ఉంది, అది బుక్గా తయారైన తర్వాత. మిట్రోకిన్ వాజ్ సోవియట్ స్పై, అమెరికాకి డిఫెక్ట్ అయ్యాడు, మళ్ళీ ఫ్రాన్స్కి ఎక్కడికి వెళ్ళారు ఆయన. ఓకే. మన తాష్కెంట్ ఫైల్స్ అని చెప్పి ఈయన వివేక్ అగ్నిహోత్రి మూవీ ఉంది చూడండి, దాంట్లో మిట్రోకిన్ ఆర్కైవ్స్ గురించి ఒక రెఫరెన్స్ ఉంది. మొత్తం 2 పెద్ద సూట్ కేసులు తీసుకెళ్ళి ఆయన యుఎస్ ఎంబసీకి వెళ్ళిపోతారు, ఫ్రెంచ్ ఎంబసీకి వెళ్ళిపోతారు. దాట్ ప్రూవ్ టు ఎ బ్రేకింగ్ పాయింట్ ఫర్ రష్యా అనమాట. చాలా కేజీబీ అనే రష్యన్ సీక్రెట్ సర్వీస్. మన దగ్గర రా అని చెప్తాం మనం, వాళ్ళది కేజీబీ. ఓకే. అమెరికాలో సిఐఏ, సో బ్రిటన్లో MI5. సో వీళ్ళు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళేం చేస్తారంటే అసాసినేషన్, చంపడము, అక్కడ ఒక రెజీమ్లో ఒకరిని గద్దాఫీ లాంటి వాళ్ళనో లేకుంటే సద్దాం హుసేన్ లాంటి వాళ్ళని కూర్చోబెట్టడం. గుల్బతిన్ హెక్మతియార్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఒకరిని కూర్చోబెట్టారు చాలా ముందు. తాలిబాన్ క్రియేట్ చేస్తారు అంతే. ఇది వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇప్పుడు మనం కూడా అది చేస్తాం కదా, మన రా గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళు రా చేస్తున్న పనులు రాకు ఉంటుంది సపరేట్గా. సో ఈ బేసిక్ సోనియా గాంధీ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఒక చెప్పొచ్చు మనం, కానీ మనకు ప్రూఫ్ ఉండాలి. ఎవరో వచ్చి మనం మాట్లాడడం కాదు. అది స్పెసిఫిక్గా సోనియా గాంధీ రోల్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ అది బయటకు వచ్చిందంటే, ఒకటి ఇందిరాగాంధీ అసాసినేషన్ టైంలో ఆమె బిహేవియర్. దాని తర్వాత అఫ్ కోర్స్ దట్ వాజ్ నాట్ ఎ ప్రీమెడిటేటెడ్ మర్డర్ అని చెప్పొచ్చు, సిక్ బాడీ గార్డ్ చంపేసి. అవును. కానీ సంజయ్ గాంధీ డెత్ చాలా మిస్టరీ ఉండే. అది ఆ ఎయిర్క్రాఫ్ట్ నేను చెప్పాను దాని గురించి మీకు. ఈ వాజ్ ద పైలట్ అండ్ సంజయ్ గాంధీ వాజ్ హార్డ్ కోర్ పొలిటీషియన్. రాజీవ్ గాంధీ కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ లాగా రాహుల్ గాంధీ ఈజ్ ఆల్సో రిలక్టెంట్ పొలిటీషియన్. వాళ్ళ మమ్మీ గుంజుకొచ్చారు ఆయన్ని. ఎగ్జాక్ట్లీ. ఆయనకు అసలు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్లో. రాజీవ్ గాంధీ వాజ్ సంథింగ్ వెరీ సిమిలర్ అన్నమాట. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాలిటిక్స్లో డీల్ చేస్తున్నప్పుడు మీరు ఒక లోవర్ లెవెల్ నుంచి, ఒక పంచాయత్ లెవెల్ నుంచి మీరు వస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. అవును. ఎల్టీటీ ఆపరేషన్లో కూడా అక్కడ ఐపీకేఎఫ్ని పంపించడంలో రాజీవ్ గాంధీ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ ఆర్మీ జనరల్స్ చెప్పిన మాట వినలేదు. ఓకే. వాళ్ళ ఆర్మీ జనరల్స్ జనరల్ కల్కత్, ఐ రిమెంబర్ ద నేమ్. నేను అప్పుడు జస్ట్ ఫ్రెష్ ఇన్ జర్నలిజం దోస్ డేస్. జనరల్ కల్కత్, జనరల్ హర్కిరత్ సింగ్, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు ఎవరు. కానీ దాట్ టైంలో వాళ్ళు వినుంటే ఈ తప్పు చేయకపోతుండే. అవును. ఇక్కడ టోల్ జయవర్ధనే, సారీ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, మీరు సార్ట్అవుట్ చేసుకోండి, మేమెందుకు రావాలని చెప్పి. మా ఆర్మీ సోల్జర్స్ని పెట్టుకొని 3300 మందిని మనం కోల్పోయాం. మనం 3300 మందిని ఆలోచించండి. వీ లాస్ట్ అవర్ సోల్జర్స్ ఫైటింగ్ సంబడి ఎల్సెస్ వార్. దట్ ఇస్ ద ట్రాజడీ ఆఫ్ ఇట్. సో పొలిటికల్ ఇన్ఎక్స్పీరియన్స్ అక్కడ బయటకు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడు అంటుంటారు, త్యాగం చేశారు దేశం కోసం, త్యాగం చేశారంటారు.
ఇప్పుడు త్యాగం అంటే ఏంటి? దట్ యు ఫాట్ ఫర్ ద నేషన్ అండ్ డైడ్. ఎగ్జాక్ట్లీ. అది మీరు భగత్ సింగ్ గురించో, చంద్రశేఖర్ రాజ్గురు కానీ చాలా మంది, మన అల్లూరి సీతారామరాజు దాకా వస్తుంది. చాలా మంది, సుభాష్ చంద్రబోస్ ఆఫ్ కోర్స్ హీ డైడ్ ఇన్ అ మిస్టీరియస్ క్రాష్. కానీ బట్ మన ఫ్రీడమ్ చనిపోయినప్పుడు వాళ్ళు చంపేశారని చెప్పినప్పుడు ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఖుదీరామ్ బోస్, చాలా మంది ఉన్నారు అట్లా. రాణి అబ్బక్క, భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్, చాలా ఉన్నారు. లిస్ట్ చాలా పెద్దది లిస్ట్. సో కానీ మీరు ఒక తప్పు చేసిన దానికి, అది ఇందిరాగాంధీ కూడా ఉంది, ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి, అది ఇంకో స్టోరీ. భస్మాసుర్ ఎఫెక్ట్లో ఫస్ట్ పార్ట్ అది. ఓకే సార్, జర్నల్ సింగ్ భింద్రన్ వాళ్ళని తయారు చేసి ఎవరు తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ. ఓ మై గాడ్. సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అని ఈ అన్ని గురుద్వారాలు కంట్రోల్ చేసే ఒక బాడీ ఉంది అమృత్సర్లో, ఇంక్లూడింగ్ గోల్డెన్ టెంపుల్. అది అకాలీదళ చేతిలో ఉండే. శిరోమణి అకాలీదళ అంటాం వాళ్ళని, ప్రకాష్ సింగ్ బాదల్ వాళ్ళ చేతిలో ఉండేది కంప్లీట్. వాళ్ళ పట్టు ఉండేది దాని మీద. ఆ పట్టు తగ్గించడానికి, ఎందుకంటే పొలిటికల్ పవర్, అది పొలిటికల్ పవర్ తగ్గించడానికి ఇంకొక మనిషిని ఆల్టర్నేట్గా తీసుకొచ్చినది జర్నల్ సింగ్ భింద్రన్ వాళ్ళే. ఇందిరాగాంధీ గారు తయారు చేసి, ఇందిరాగాంధీ గారు ప్రిపేర్ చేసి ఫండ్ చేసి తీసుకొచ్చిన మనిషి. లాస్ట్లో అతను కూడా టెర్రరిస్ట్గా తయారయ్యాడు. మనంతా దట్ ఇస్ అనదర్ హిస్టరీ వి నో ఆఫ్. గోల్డెన్ టెంపుల్ ఏం జరిగింది, ఆపరేషన్ బ్లూ స్టార్ ఏం జరిగింది, యూ కెన్ డూ సెపరేట్ ఎపిసోడ్ ఫర్ దట్. సో ఇట్లాంటి మిస్టేక్స్, దానికి కోపం వచ్చి, దాని తర్వాత ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచిన దాని కోపం మీద ఇద్దరు బాడీ గార్డ్స్ చంపేశారు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని చంపిన దానికి రివెంజ్గా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి 3,300 మంది, 4,000 మంది సిక్స్ని ఢిల్లీలో, మిగతా పార్టీలో చంపేశారు, మోస్ట్లీ ఢిల్లీలో. దానికి ఎవరు అడగట్లేదు. మొన్ననే సజ్జన్ కుమార్ని పనిష్ చేశారు, మళ్ళీ కేసు వేసి మళ్ళీ జైల్లో పంపించారు. మళ్ళీ ఇట్లాంటి చాలా మంది ఉన్నారు వాళ్ళు దాంట్లో. ఈ చేసిన కమల్నాథ్ వాజ్ వన్ సచ్ అక్యూజ్డ్. బట్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని గాడ్సే చంపారు, గాడ్సే దేశద్రోహి, లైక్ ఇట్లాంటి కొన్ని ట్యాగ్స్ నేను వినేవాడిని ఎక్కడన్నా ఆర్టికల్స్లో చూసిన. మరి ఇక్కడ లైక్ రాజీవ్ గాంధీ గారిని వీళ్ళు చంపారు, అది అందరికీ తెలుసు, బట్ వీళ్ళ పేరు ఎందుకు హైలైట్ చేయరు? రాజీవ్ గాంధీ గారు చంపిన 2 ఇన్స్టెన్సెస్ మనం తీసుకోవాలి. రెండు ఇన్స్టాల్మెంట్స్ ఉంది దీంట్లో. ఒకటి ఇమ్మీడియట్ చంపిన వాళ్ళు చనిపోయారు ఆన్ ద స్పాట్. అవును, ధను అండ్ అదర్స్ వర్ దేర్. ఓకే. సెకండ్, ఈ మిగతా వాళ్ళు సర్వణన్ అండ్ అదర్స్ ప్లానింగ్ చేస్తున్న వాళ్ళు, నల్ని, వీళ్ళందరూ కొంతమంది దొరికారు, కొంతమంది తర్వాత పట్టుబడ్డారు. అవును, 3 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3వ గ్రూప్ని తర్వాత శిక్షించి జైలు వేశారు, లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు, డెత్ సెంటెన్స్ ఇచ్చారు. మీరు చంపిన మనిషిని కూడా కాదు ఇంపార్టెంట్, అది ఇంపార్టెంటే, కానీ ఎవరు ప్లాన్ చేశారో దానికన్నా ఇంపార్టెంట్ అది. ట్రూ, దే ఆల్సో గాట్ డెత్ సెంటెన్స్. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే, గోడ్సే గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ని తిడతారు, సవర్కర్ని తిడతారు, హిందూ మహాసభని తిడతారు, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు చేసిన హత్య అంటారు. రాజీవ్ గాంధీ గారిని కూడా హత్యను చంపారు కదా, అంతే కదా. వాళ్ళు చంపిన వాళ్ళు ఎల్టీటీ వాళ్ళు కదా. అవును. మళ్ళీ మీరు జైలుకి ఎందుకు, వాళ్ళు రిహాక్ ఎందుకు మీరు పెటిషన్ ఎందుకు పెట్టారండి? మెర్సీ పెటిషన్ ప్రియాంక వాద్రా వీళ్ళందరూ వెళ్ళి మీరు ఎందుకు చేశారు అది? మీకు దాంట్లో ఏమైనా మీరు వాళ్ళతో ఏదైనా డీల్ చేసుకున్నారా? వాళ్ళు మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పేసి మీరు వెళ్ళి డీల్ చేసుకున్నారా? ఎందుకు? తమిళనాడులో ఉన్న పార్టీలు పండుగ చేసుకున్నారు వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు, స్వీట్స్ పంచారు. అదే టైంలో మనకు అందరికి తెలుసు, గోడ్సే గారు అని చెప్పకూడదు, గోడ్సే చంపినప్పుడు, మహాత్మా గాంధీ చెప్పినప్పుడు బ్రాహ్మిన్స్ని ముంబైలో, మహారాష్ట్రలో చాలా మంది బ్రాహ్మిన్స్ని చంపేశారు ఆయన కమ్యూనిటీ. ఓకే. అక్కడ చాలా మంది, ఐ థింక్ ఆల్మోస్ట్ 1000 మంది కన్నా ఎక్కువ చంపేశారు కాంగ్రెస్ వాళ్ళు. సో హిస్టరీ చూడండి, అక్కడ ఒకటి గోడ్సే బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా మందిని చంపేశారు, సిక్స్ని చంపారు కాంగ్రెస్ వాళ్ళు. దానికన్నా ముందు ఇందిరాగాంధీని సిక్కులు చంపారు. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తమిళ్స్ రాజీవ్ గాంధీ గారిని చంపారు. దాని తర్వాత వీళ్ళని జైల్లో వేసిన తర్వాత వీళ్ళని రిహా చేయడానికి ప్రియాంక వాద్రా వెళ్ళింది. వై షుడ్ యూ ఇంటర్ఫియర్? మీ నాన్నగారిని చంపిన మనిషికి నేను వాళ్ళని పార్డన్ చేస్తున్నాను, మెర్సీ ఎందుకు? మీరెవరండి? మీరెవరు? అట్లానే గోడ్సే ఫ్యామిలీ కూడా అదే చెప్పాలి కదా, మేము మాకు కూడా మెర్సీ ఇచ్చేసేయండి. వై ఇస్ దర్ ఎ డిఫరెన్స్? ఇదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఆ చేసిన హత్యలు అన్నీ తప్పే, కరెక్ట్. అది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని గోడ్సే చంపినా కానీ, ఇందిరాగాంధీని వాళ్ళ సిక్ బాడీ గార్డ్ చంపినా కానీ, రాజీవ్ గాంధీ గారిని అసాసినేట్ చేసిన వాళ్ళు తమిళ ఎల్టీటీ కార్డర్స్ కానీ, ఎవరైనా దే ఆర్ ఆల్ రాంగ్, ఆల్ టెర్రరిస్ట్ ఈక్వల్ బిఫోర్ లా. కానీ ఒక్క కేసులో మాత్రమే ఇప్పుడు కూడా మీరు గోడ్సేని తిట్టడానికి ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మహాసభని, సవర్కర్ని, మిగతా అందరిని తిడతారు. కానీ ఎల్టీటీకి వచ్చేటప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఎందుకు తమిళనాడు పాలిటిక్స్తో సంబంధం ఉంది దానికి. తమిళనాడులో ఉన్న పొలిటికల్ పార్టీ డిఎంకే, ఇప్పుడు ఏఐడిఎంకే ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. నేను వైకో లాంటి వాళ్ళు ఇంకో ఉన్నారు చాలా మంది, పిఎంకే అట్లాంటి వాళ్ళు, డిఎండికే అందరు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ పోటీ పెడతారు
ఎందుకంటే సింపతి తమిళ్స్ శ్రీలంకలో ఉన్న యాక్చువల్ శ్రీలంకలో ఉన్న తమిళ్స్ వీళ్ళని పట్టించుకోరు అసలు. ఓ అప్పుడు అక్కడ జరిగిన వార్ టైంలో చాలామంది రెఫ్యూజీస్గా ఇక్కడ వచ్చారు, అక్కడి నుంచే ప్రాబ్లం మొదలైంది. అవును. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు దాని తర్వాత చాలామంది, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు ఇండియా. ఈ సింపతి పొలిటికల్ ఓటు కోసం చూర్ని మావల్ని చంపుతున్నారు శ్రీలంకలో, అక్కడ అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి శ్రీలంక మీద చేస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఎల్టీటీని మొత్తం ఖతం చేసి పడేశారు శ్రీలంకన్ ఆర్మీ. ఎక్కడ లేదు ఎల్టీటీ, లేదు సార్. తమిళ్స్ కూడా వాయిస్ లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా ఉన్న ప్రభాకరన్ ఆయనే ఫినిష్ చేసి పడేశారు. ఎగ్జాక్ట్లీ. సరే కొంచెం మటుకు డెమోక్రసీ ఉంది, అదన్నీ నడుస్తున్నాయి, రాజపక్స వచ్చారు, దాని తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు. కానీ జరిగిన తప్పు అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు చేసిన హత్యని యు ఆర్ సపోర్టింగ్ ఇట్, ప్రియాంక వాద్రా అండ్ అదర్స్. మీరు ఎందుకు వెళ్ళి అక్కడ మర్సీ పిటిషన్ పెట్టి వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయించారు, వాళ్ళని జైల్లో వెళ్ళి కలిశారు ఎందుకు? అదే గోడ్సే ఫ్యామిలీ, గోడ్సే ఇప్పుడు బతుకున్నారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీని కలువిస్తారా అప్పుడు జైలుకి వెళ్ళి? లేదు, కలవరు. మీరు ఈవెన్ సబ్జెక్ట్ కరెక్షన్ సార్, అంటే గాడ్సే గారు కోర్టులో నిలబెట్టాక ఎందుకు చంపావు గాంధీజీ గారిని అంటే చాలా ఫేమస్ ఆర్గ్యుమెంట్ ఉండే. అంతా చెప్పాక జడ్జి కూడా ఆగిపోయాడంట, నేను ఎట్లా ఉరిశిక్ష చేయాలని. ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలని ఇప్పించారంట. దట్ ఇస్ అ సెపరేట్ డిబేట్. అది ఇంకోటి ఉంది, వై ఐ కిల్డ్ గాంధీ అని చెప్పి ఒక మూవీ కూడా వచ్చింది దాని తర్వాత, దట్ డ్రామాటిక్ పర్సనాలిటీ కూడా. సార్ ఆయన లాజిక్ ఏంటంటే ఒక దేశంని రెండు ముక్కలుగా చేసిన మనుషులు ఈ గాంధీ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కలిసి మా దగ్గర అడగలేదు, భారతదేశంలో ఉన్న హిందువుల దగ్గర అడగలేదు, భారతదేశంలో ముస్లిమ్స్ దగ్గర వెళ్ళి రెఫరెండం చేపించారు, ఓట్లు వేయించారు. నీకు కావాలన్నా మీకు ముస్లిం కంట్రీ కావాలన్నా 99% మంది ముస్లిమ్స్ ఎస్ అన్నారు. దాంతో పాకిస్తాన్ ఫామ్ అయింది, మొహమ్మద్ అలీ జిన్నా, మన అందరు తెలుసు. అవును. ఈసారి 99% మంది అక్కడికి వెళ్ళలేదు. దట్ ఈస్ అంబేద్కర్ గారు అతను రాసిన, హీస్ గ్రేట్ లీడర్ అంబేద్కర్, ఆయన రాసిన పుస్తకంలో ఇది ఉంది. హీ రోట్ అబౌట్ ఇట్ డీటెయిల్. కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. ఇక్కడున్న ముస్లిమ్స్ని అందరికీ అక్కడ పంపించి అక్కడున్న హిందువులు అందరినీ ఇక్కడ తీసుకురావాలండే, చేయలేదు. అవును. అక్కడ నెహ్రూ ఫెయిల్ అయ్యాడు మిజరబుల్లీ. ఆ అగ్రిమెంట్లో ఉండాల్సి ఉండే అది, దట్ దే విల్ బి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్. మీరు ఆప్షన్ ఇవ్వకూడదు. ఒకసారి మీరు ముస్లిం నేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం ఎందుకు? మీరే ఓటేశారు కదా మీకు ముస్లిం నేషన్ కావాలని, మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళట్లేదు? మీరు మళ్ళీ భారతదేశంలో ఎందుకు ఉండిపోయారు? మళ్ళీ వెళ్ళాలి. ఇది అంబేద్కర్ గారు చెప్పారు. కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద రిలీజన్ డిడ్ నాట్ హ్యాపెన్. దానికి కోపం, గోడ్సే కోపం ఏంటంటే ఇట్లా డివైడ్ చేశారు, మా భారతదేశం రెండు ముక్కలు చేసేసారు వీళ్ళు, అది మమ్మల్ని అడగలేదు, ఇంకా ఈయన ఉంటే ఇంకా ముక్కలు చేస్తాడేమో, ఈ ఒక మైండ్లో వర్కప్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు సిక్ బాడీ గార్డ్స్, ఇందిరాగాంధీ గారిని చంపిన సిక్ బాడీ గార్డ్, వాళ్ళకు కూడా ఎవరో వెళ్ళి బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. అరే చూడరా బాబు, ఇది చేశారు సిక్కులతో ఇట్లా చేశారు, ఆపరేషన్ బ్లూ స్టార్ చేశారు, ఆపరేషన్ ఇట్లా చాలామంది చంపేశారు, మన భింద్రన్వాలే గారిని చంపేశారు అని చెప్పి మొత్తం చేస్తారు. అదే ఎల్టీటీ కూడా బ్రెయిన్ వాషింగ్, మోటివేషన్, సూసైడ్ బాంబర్గా తయారు చేసుకున్నారు ధనుని. అవును. సో మీరు 3 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్, గోడ్సే, సిక్ బాడీ గార్డ్స్, ఎల్టీటీ, ఇక్కడేమో కండెమ్ చేశారు కంప్లీట్గా. ఓకే, సిక్ బాడీ గార్డ్స్ మీరు సిక్కులను చంపేశారు, కానీ ఎల్టీటీ చేసిన తర్వాత మీరు అసలు నోరు తెరవలేదు. కొన్ని రోజులు అన్నీ ఉన్నారు అట్లనే, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి మీరు వాళ్ళని రిహా చేయించారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? ఆ టైంలో వాళ్ళ పిల్లలు కూడా పుట్టారంట సార్ జైల్లోనే. సో దట్ ఈస్ దేర్ ఫిజికల్ థింగ్, వీ డి నాట్ గెట్ ఇంటు దట్. కానీ వీళ్ళని ఎందుకు రిలీజ్ చేయించారు? మీ నాన్నగారిని చంపినో నాకు చాలా బాధ అనిపిస్తుంది, అది అనిపిస్తుంది. సారీ, దెర్ ఇస్ సంథింగ్. ఆ రోజు విశాఖపట్నంలో ఉన్న రాజీవ్ గాంధీ గారు చెన్నైకి వెళ్ళాలనుకున్న, అప్పుడు మెడ్రాస్కి వెళ్ళాలన్నప్పుడు ఆయన ఎయిర్క్రాఫ్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖరాబ్ అయినప్పుడు ఎవరు ఆయన్ని ఫోర్స్ఫుల్గా చెన్నైకి పంపించారు, మెడ్రాస్కి పంపించారు, ఎవరు శ్రీపెరంబదూర్ తీసుకెళ్లారు? దీని ఎక్కడ ఎంక్వైరీ జరగలేదు. నెవర్. అసాసినేషన్ మీద ఎంక్వైరీ జరిగింది కానీ మిగతా ఎక్కడ ఎంక్వైరీ జరగలేదు. అప్పుడు శ్రీపెరంబదూర్ అని చాలా చిన్న టౌన్ ఉండే, అవును, చిన్న విలేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడే చాలా పెద్ద ఆటోమొబైల్ హబ్, అది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారైంది. మొన్న 6 నెలల ముందు వెళ్తే నేను చూశాను, అక్కడ ఉన్న క్రౌడ్ రోడ్ మీద మీరు సరిగ్గా పరేషాన్ అయిపోతారు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఈ హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. హిస్టరీలో జరిగిన తప్పులు నేర్చుకోవాలి, అవును, మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు. రేపు ఎక్కడో చెప్పినట్లు మయన్మార్లోనో ఎక్కడో గొడవ అయితే మనం వెళ్ళి అక్కడ మనం తలబెట్టుకోకూడదు. అది మనం యూఎస్లో చూసాం. యూఎస్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, ముందు రష్యన్ తరిమి కొట్టడానికి పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు. తర్వాత ఏమైంది, తాలిబానే ఐఎస్ఏ వాళ్ళ తల మీద చేయబెట్టారు, అవును, అప్పుడు పారిపోయారు అక్కడి నుంచి. ఒసామా బిన్ లాడెన్ 9/11 అటాక్ చేయించారు. నెవర్ గెట్ ఇన్వాల్వ్డ్. ఎవడో కొట్లాడుతున్నప్పుడు అదే, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. యుక్రెయిన్ రష్యా వార్లో కూడా అదే జరిగింది. ట్రంప్ కరెక్ట్లీ హీ సెడ్ సారీ,
నాకు పని లేని ఇష్యూ అది. నేను ఆ వార్ ఖతం చేసేసి నా డబ్బులు నాకు కావాలి, నేను 200 బిలియన్ ఇచ్చాను, 300 మిలియన్ ఇచ్చాను, నాకు ఆ డబ్బులంతా వాపసు కావాలని చెప్తున్నారు. ఆయుధాలన్నీ ఇచ్చారు, నాకు ఆ బిల్లు ఇచ్చేస్తాను జెలెన్స్కీకి, నాకు డబ్బులు కావాలంటున్నారు. సో నెవర్ గెట్ ఇన్వాల్వ్డ్. అది ఎల్టీటీ ప్రభాకరన్ కేసులో కూడా దేవర్ హైలీ మోటివేటెడ్ సూసైడ్ బాంబింగ్ స్క్వాడ్. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ చిన్న ప్లేన్లు తయారు చేసుకున్నారు. దే హ్యాడ్ అ వెరీ గుడ్ నేవీ, ఎక్సలెంట్ నేవీ వాళ్ళ దగ్గర. ఇన్ని ఇది ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఫండ్స్ రేస్ చేశారు. అండ్ ద మిలిటరీ ఫోర్స్ వాజ్ సూపర్. ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోలేదు, డిస్ట్రక్ట్గా యూజ్ చేసుకున్నారు. అది మనం మహాభారత్లో చూస్తాం, ఇక్కడ కూడా చూస్తాం. కొన్ని మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళతో కలిసి ఖరాబ్ అయిపోయారు వాళ్ళు మొత్తం. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ దట్ కేటగిరీ. ప్రభాకరన్ వాజ్ ట్రైన్ బై ఇండియా. మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఆర్మీని మనం ట్రై చేసాం ఇక్కడ, ఎల్టీటీని, వాళ్ళ టెర్రరిస్ట్ ఫోర్స్ని. దాని తర్వాత మన మీదే అటాక్ చేశారు వీళ్ళు. సో పొలిటిక్స్ ఎప్పుడు ఆడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఆడాలి మనం. ఎక్కడ రాజీవ్ గాంధీ చేసిన అన్ని, అదే టైంలో ఇందిరాగాంధీ గారు ఉంటే ఈ తప్పు చేయకపోతుండే. ట్రూ. బికాస్ షీ లెర్న్డ్ అ లెసన్ ఇన్ ద 71 వార్. ఆమె చూసిన 71 వార్ ఎట్లా జరిగిందనేది. సామ్ మానేక్షాతో వెళ్ళి ఇప్పుడే చేయాలంటే ఇప్పుడే అటాక్ చేయమని చెప్పారు బంగ్లాదేశ్ని, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్. చేయరని చెప్పారు ఆ మానేక్షా. వెదర్ సూట్ కాదు, మాన్సూన్ సీజన్, నేను 6 నెలలు కావాలి నాకు ప్రిపేర్ చేయాలని చెప్పారు. ఐ వాజ్ స్టూడ్ ఇస్ గ్రౌండ్. చెప్పారు నేను చేయను, కావాలంటే నా రాజీనామా రాసి ఇచ్చేస్తా అని చెప్పారు మానేక్షా. ఇందిరాగాంధీ గారు అప్పుడు అప్రిషియేట్ చేసి సరే 6 నెలలు వెయిట్ చేస్తా అని చెప్పారు. ఇది కాదు కదా రాజీవ్ గాంధీ గారు, అక్కడ జయవర్ధన్ ఎస్తంగానే ఈయన కూడా వెళ్ళి సంతకం పెట్టేస్తుంది. అవును. వితౌట్ థింకింగ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది. అది ఒక లెసన్ మన హిస్టరీలో. మన దగ్గర ఉన్న పిల్లలు, ఇవి చూస్తున్న ప్రేక్షకులు కూడా మీది అదండి, వాళ్ళు కూడా దీని గురించి ఇంకా గూగుల్ చేయడమో కానీ వికీపీడియాలో వెళ్ళడమో రీసెర్చ్ పేపర్ చూడండి. దే విల్ లెర్న్ అ లాట్ అబౌట్ హిస్టరీ. ఏం జరిగింది శ్రీలంక, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఏంటి, అక్కడ మిగతా తమిళ్ ఆర్గనైజేషన్స్ ఎవరెవరు ఉన్నారు, తమిళ్ లీడర్స్ ఎంతమందిని హత్య చేశారు, రాజీవ్ గాంధీ, ప్రేమదాస, ఇట్లా చాలా క్యారెక్టర్స్ని ఎట్లా వీళ్ళు సీన్ నుంచి తీసేశారు కంప్లీట్గా. ఇదంతా పెద్ద లెసన్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదంతా ఒక రాజ్యము, రాజ్యాంగము, రాజులు ఇట్లా కనిపిస్తుంది సార్ మొత్తం. అండ్ ఈవెన్ టుడే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ ఎడ్యుకేషన్ కిడ్స్కి వాళ్ళకి తెలియదు, మ్యాక్సిమం పాస్ట్ తెలియదు సార్. అంత మ్యానిపులేషన్ ఎలా చేయగలుగుతున్నారు సార్? అంటే ఇదేమవుతుందంటే మన దగ్గర పేపర్ చదవరు ఈ జనరేషన్. ఇంకోటి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ జనరేషన్, మనం అంటే ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అంటే వీళ్ళకి అన్నీ చెప్పాల్సి 30 సెకండ్లో చెప్పేసేయాలి అంతే. వాళ్ళకి దానికన్నా ఎక్కువ పేషెన్స్ లేదు వాళ్ళ దగ్గర. మీరు 3 గంటల సినిమాలో కూర్చోమంటే వాళ్ళకి పేషెన్స్ లేదు. ఏదో ఇంకో డిఫరెంట్ సినిమా ఉంటే వెళ్ళి చూస్తారు, కానీ నార్మల్లీ వాళ్ళకి పేషెన్స్ లేదు. ఓటీటీ సిరీస్ కూడా చూడండి, అన్ని 45 మినిట్స్ 1 అవర్లో ఫినిష్ అయిపోతుంది. అవును, కావాలని చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. ఇప్పుడున్న పిల్లలకి అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో హిస్టరీ చదువుతున్న, BA హిస్టరీ, MA హిస్టరీ చేస్తున్న వాళ్ళు చదువుతారు ఇదంతా, IASకి వెళ్తున్న వాళ్ళు చదువుతారు ఇదంతా. ఎక్కడో అడుగుతారు, ఎవరో రేపు IPKF ఆపరేషన్ అడిగితే నాకు తెలియదు అని చెప్పకూడదు కదా అని చెప్పేసి. కానీ యూ షుడ్ లెర్న్ అబౌట్. ఇది ఒక్కటే కాదు, ఇట్లా చాలా టర్నింగ్ పాయింట్స్ మన హిస్టరీలో ఉంది. ఎగ్జాక్ట్లీ. అది మనం నేర్చుకోవాలి. దాని నుంచి కూడా మనం దాని ఫస్ట్ ఏం జరిగిందని తెలుసుకోవాలి. దాని నుంచి చాలా మటుకు లెసన్స్ మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే టైం ఇచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూశారు కదండి, రాజీవ్ గాంధీ గారి డెత్కి కారణం ఎవరు బెనిఫిట్ అయి ఉంటారు అనేది మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో ఈవెన్ మీకు ఏమన్నా అనిపిస్తే ఈ ఇంటర్వ్యూ చూశాక మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.